ఆయన ఢిల్లీకి ఎక్కువ గల్లీకి తక్కువ, ఢిల్లీకి తక్కువ గల్లీకి ఎక్కువ కింద ఆయన వ్యవహారం ఉంది. ఇతను ఎంపీగా చేసిన తర్వాత వాళ్ళ నాయకుడు ఎంపీగా పనికిరాడు, రాజమండ్రి అర్బన్ రూరల్ ఎమ్మెల్యే లేరు కాబట్టి చక్కగా దున్నుకోవడానికి ఇక్కడ ఉన్నాడు, మిగతా 5 నియోజకవర్గాలకు గాలి కొల్లేశాడని చెప్పి భర్త గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పంపించడం జరిగింది. అక్కడ ఢిల్లీలోని ఫెయిల్ చేయడు, ఇక్కడ మన సిటీలోనూ కూడా ఆయన ఎమ్మెల్యే పోటీ చేసి ఫెయిల్ చేయడు. బిల్డప్ బాబాయ్ వచ్చాడంటే ప్రెస్ మీట్ పెడితే బిల్డప్ బాబాయ్ వచ్చాడని లెక్కేసుకుంటున్నారు ప్రజలందరూ. అస్తమానం మాట్లాడితే గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడతారు, కానీ ఆయన పేపర్ మిల్ గురించి ఎందుకు మాట్లాడతలేదో నాకేం అర్థం అవ్వట్లేదు. ఈ పరంపర కార్మికులకి అంతా మోసం చేసి వాళ్ళని ఇరకాటంలో పెట్టి వాళ్ళ లబ్ధంతా కూడా ఆయన కాజేసి ఇవాళ ఏదైతే పేపర్ మిల్ ఉందో ఆ పేపర్ మిల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు ఏంటో చూడడానికి ఎందుకు వెళ్ళట్లేదని నేను ఈ భరతరామ్ గారిని ప్రశ్నిస్తాను. ఇంకోటి ఏంటంటే మొన్న ప్రెస్ మీట్లోను 73,000 ఓట్ల మెజార్టీ 73 ఓట్ల మెజార్టీ అంటున్నారు. 73,000 ఓట్ల మెజార్టీ కూటమి వల్ల వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉండడం వల్ల ఒక 30,000 మెజార్టీ వచ్చింది. అలాగే బీజేపీ వాళ్ళు 10,000 వచ్చింది. ఇలాగే లెక్కలు చెప్తున్నాడు, లెక్కల మాస్టర్ లాగా. ఈ లెక్కల మాస్టర్ గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో 151 సీట్లు వచ్చేటప్పుడు కూడా భవానీ గారు 33,000 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. అప్పుడు కూటమి లేదు కదా. ఇవాళ కూటమితో పోటీ చేస్తున్నాం, కూటమి కలిసి పోటీ చేస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లో మా పార్టీలో జాయిన్ అయితే వాళ్ళకి ఇబ్బంది పడిపోయి భయపడిపోయి మనం ఎక్కడ ఓడిపోతామని పవన్ కళ్యాణ్ గారి పార్టీలో రానివ్వకుండా రకరకాల విన్యాసాలు చేశారు. ఆయన నీతి నిజాయితీగా ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఇవాళ రాష్ట్ర అభివృద్ధి చేయగలరన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ మాతో కూటమిగా జాయిన్ అయ్యారు. మీరు కమిషన్ కోసం చేసి అది చేశారని 10,000 ఓట్లు ఎక్స్ట్రా పడతాయి అనుకున్నారా? లేకపోతే మీకు డివైడర్లకి ఏదో బిళ్ళలు అంటించి అవి కూడా అంటించిన 3 రోజులకే ఊడిపోయేలా చేసి, అలాగే ఫుట్పాత్లు కూడా చేసి అవి కూడా నాశనం అయిపోలేక కేవలం బాగున్నాయన్ని పాటు చేయడానికి మీ కమిషన్ కోసం పాటుపడ్డారు. గతంలో మీ ఇదే లెక్కల మాస్టర్ ఏం చెప్పారంటే ఇప్పుడు 70,000 ఓట్ల మెజార్టీ ఆదిరెడ్డి వాసు గారికి ఎలా వచ్చిందని ఇవాళ వివరణ ఇస్తుంటా, ఆ రోజుని 50,000 ఓట్ల మెజార్టీతో నెగ్గపోతే నేను ఓడిపోయినట్టని ప్రగల్భాలు పలికిన ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు భరతరామ్ గారు. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు లెక్క చెప్తున్నారు మాకు. ఇట్లా మా ఎమ్మెల్సీ గారిని పేరు పెట్టడానికి లెక్క సరిపోతారు. ఇదే తెలుగుదేశం పార్టీ పెద్దపేట కూడా వేసింది నాన్నగారికి, ఈయనకి కూడా. అసలు రూట్ ఏర్పరిచిందే తెలుగుదేశం పార్టీ, తర్వాత వైసీపీ పార్టీకి వెళ్ళారు. మీరు పార్టీ మారలేదా? వెళ్ళిన తర్వాత మీరు ప్రజారాజ్యం ఇవి వెళ్ళిన తర్వాత మీరు ఇవాళ మమ్మల్ని మాకు పేరు పెడతారు, మా నాయకులు పేరు పెట్టడానికి మీరు ఎక్కడ సరిపోతారని చెప్పి ఈ సభాముఖంగా మేము పాత్రికేయ మిత్రుల ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం.